రాయించుకోవాల్సిందిగా తెలియజేయడం హో. అమ్మా, నా భార్య నిందించలేదు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేము చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎంత దీనాతి దీనము ఓయేసయ్యా, నీ జననమెంత దయనీయము. అమ్మా, నా భార్య గర్భవతి. తాను చాలా బాధపడుతుంది. మీ ఇంట్లో కాస్త చోటంతో ఇస్తారా? లేదు బాబు, వెళ్ళండి వెళ్ళండి. ఓయేసయ్యా, నీ జననమెంత దయనీయము. అయ్యో, కొంచెం మార్చుకో మరియా, కొంచెం మార్చుకో. కరిగి కరిగి నీరగుచున్నది నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి పోయనయ్యా. అమ్మా, దయచేసి మీ ఇంట్లో కాస్త చోటంతో ఇవ్వండమ్మా. మా ఇంట్లోనే బోలెడంత జనాలు ఉన్నారు, మీకేం చోటు ఇవ్వగలం. వెళ్ళండి. కరిగి కరిగి నీరగుచున్నది. అమ్మా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఈ రాత్రి కాస్త చోటుంటే ఇవ్వండమ్మా. బాబు, మా ఇంట్లో చోటు లేదు, కానీ మా పశువుల పాకలో స్థలం ఉంది. కావాలంటే అక్కడికి వెళ్ళండి. వందనాలమ్మా. ఓయేసయ్యా, నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి జాగ్రత్త మరియా. కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము ఓయేసయ్యా, కరిగి మరి అంతగా సరిగొలుపుతున్నావు, మరి అంతగా సరిగొలుపుతున్నావు అను. నువ్వు చాలా సరిగున్నా ఒలుగుతున్నాను. తప్పేది పెద్దను. అవునన్నా, ఈ చలికాలం కూడా కట్టాలి కదా మాకు. చిన్నదా, ఈ కాలం కాదు కదా, ఈ కాలంలో కూడా మనకు కట్టాలి. మనకు ఈ కట్టాలు ఎప్పుడు తెంపాయో ఏంటో. మన కట్టాలు చేసే రక్షకుడు దేవుడు ఎవరో ఎక్కడున్నాడు. అన్న 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 భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టమైన మనుషులను భూమి మీద సమాధానం కలుగును గాక. మనం
చూసి మన కష్టాలు చెప్తున్న ముగ్గురం పదండి. మహాప్రభు, అకుంఠిత దీక్ష పరతంత్రుడనై పరిపాలిస్తున్న ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడుస్తుంది కదూ. అవక్ర పరక్రమ విక్రమశాలులైన మీ పరిపాలన దక్షతలు ఆక్షేపణల మహాప్రభు. అవును, ఈ ఏరోదు మహారాజు కీర్తి ప్రతిష్టల కతీతుడు. ఏరోదు మహారాజు అజేయుడు. అఖండ భూమండలాధీశుడైన ఏరోదు మహారాజు ప్రాభవాలకు ఏ దేశరాజులైనా ముగ్గులు కావలసిందే. నేనే ఈ నగరానికి మహారాజును. అంతేకాదు, దేవుని కూడా. అవును ప్రభు, ప్రజలను కన్నతండ్రిలా పాలించే మహారాజే ప్రజల పాలిట దేవుడు. అవును, నేనే రాజును. నేనే దేవుణ్ణి. ఈ యెరూషలేము నగరంలో ధర్మం 4 పాదాల నడిచినంత కాలం మీరు దైవ సమానులే మహారాజా. సమానులేమిటి? దైవాన్ని నేనే. చిత్తం మహాప్రభు. ప్రణామములు మహారాజా. ఏమిటి విశేషం? ఎవరో తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. తక్షణమే ప్రవేశపెట్టుము. చిత్తం మహారాజా. రాజు చిరంజీవి అనుకగా మీ ఆసనమును అలంకరింపుడు. ప్రణామములు మహారాజా. వీరెవరు? వీరు వచ్చిన పని ఏమి? మేము తూర్పు దేశపు జ్ఞానులు. ఆకాశంలో ఒక వింత తార ఉద్భవించడం మేము చూశాము మహారాజా. ఆ నక్షత్రము చూసిన బాటని ఇక్కడికి వచ్చాము. తారా? ఆ తార ఒక రారాజు జన్మకు సూచన ఉన్నదా? మా ఆస్థాన పండితులను రప్పించి ఇప్పుడే వారి గ్రంథములను పరిశోధింపజేసేదని. ఎవరక్కడ? చిత్తం మహారాజా. వెంటనే మన ఆస్థాన పండితులను పిలిపించుడి. చిత్తం మహారాజా. ప్రణామములు మహారాజా. కూర్చోండి. మహారాజా, తమరేదో ఆలోచన
ఆలోచన పరతంత్రులై అంటున్నారు. అవును ఆచార్య గారు, ఆకాశంలో ప్రకాశించే ఆ వింత నక్షత్రాన్ని తిలకించారా? అది రారాజు జన్మకు సూచన ఉన్నదట. లేదు ప్రభు. వెంటనే శాస్త్రాలు పరిశోధించండి. ఆ రారాజును దర్శించాలని తూర్పు దేశపు 3 జ్ఞానులు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. వారికి ఆ బాలుని జన్మ వృత్తాంతములు తెలపండి. చిత్తం మహారాజా. అవును ప్రభు, ఆ తార ఒక రారాజు జన్మకు సూచన అయి ఉంది మహారాజా. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు అని వ్రాయబడి ఉన్నది మహాప్రభు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు అని వ్రాయబడి ఉంది మహాప్రభు. అయితే ఈ వింత వార్త నిజమేనన్నమాట. ఆ బాలుడు ఏ దేశంలో జన్మించాడో వివరంగా చెప్పండి. వేదశాస్త్ర ప్రకారము దావీదు పట్టణంలోనే పుట్టి ఉండాలి. ఇక మాకు సెలవిప్పించండి మహారాజా. వెళ్ళండి. ఆచార్య గారు చెప్పినట్లు ఆ బాలుని దర్శించి ఒక మాట మాతో కూడా చెప్పి వెళ్ళండి. తరువాత మేమును ఆ బాలరాజుని దర్శించుకొనేము.